హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో. తెలుగు వాయిస్ స్టోరీస్, వాయిస్ నెరేషన్తో మీకోసం తెలుగు స్టోరీస్ని చెప్తాను. వింటారు కదా? అయితే పదంది స్టోరీలోకి వెళ్దాం. ఒక చిన్న ఊర్లో కార్తీక్ అనే అబ్బాయి ఉండేవాడు. వాడు చాలా సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. డబ్బు ఎక్కువ కాదు, కాని మనసు చాలా పెద్దది. అయితే రోజూ కాలేజీకి వెళ్లేటప్పుడు ఒక వృద్ధుడు బస్టాప్ దగ్గర కూర్చుని కనిపించేవాడు. చాలాసార్లు ఆకలితో అలసటతో ఉండేవాడు. అందరూ చూసి కూడా చూసినట్టు వెళ్ళిపోయేవాళ్లు. ఒకరోజు కార్తీక్ ఆగాడు. తన దగ్గర ఉన్న చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆ వృద్ధుడికిచ్చాడు. వృద్ధుడు చిరునవ్వుతో అన్నాడు, నాన్నా, నువ్విచ్చింది బిస్కెట్ కాదు, ఆశ. ఆ మాటలు కార్తీక్ మనసులో నిలిచిపోయాయి. తర్వాత రోజులు గడిచాయి. కార్తీక్ అప్పుడప్పుడు తన లంచ్లో కొంచెం భాగం తీసుకుని ఆ వృద్ధుడికిస్తూ వచ్చాడు. అది అతనికి అలవాటుగా మారింది. కొన్ని నెల్ల తర్వాత ఆ వృద్ధుడు కనిపించకపోయాడు. కార్తీకు కాస్త బాధ కలిగింది. బాగున్నాడో లేదో అని అనుకున్నాడు. ఒకరోజు కాలేజీలో ఒక ఫంక్షన్ జరిగింది. అక్కడ ఒక ముఖ్య అతిథి వచ్చాడు. అందరూ లేచి నిలబడ్డారు. కార్తీక్ చూసి షాకయ్యాడు. ఆ ముఖ్య అతిథి ఎవరో కాదు, అదే వృద్ధుడు. అతను మైక్ తీసుకుని మాట్లాడాడు. కొన్ని నెలల క్రితం నేను చాలా కష్టంలో ఉన్నాను. ఆ సమయంలో ఒక అబ్బాయి నాకు ప్రతిరోజూ చిన్న సహాయం చేశాడు. ఆ సహాయం నన్ను బతికించింది. నాకు తిరిగి ధైర్యమిచ్చింది. అతను కార్తీక్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు. ఈరోజు నేనిక్కడ నిలబడ్డానంటే అదా అబ్బాయి వల్లే. కార్తీక్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తను చేసినది చాలా చిన్న పని అనుకున్నాడు, కాని దాని ప్రభావం ఎంత పెద్దదో ఆ రోజు అర్థమైంది. కథ నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటంటే, మీరు చేసే చిన్న సహాయం ఎవరైనా జీవితాన్ని పూర్తిగా మార్చొచ్చు. పెద్ద పని చేయాల్సిన అవసరం లేదు. చిన్న మంచి పనితోనే పెద్ద మార్పు మొదలవుతుంది.